నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంతో మంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నష్టాల బాటలో ఉంది. డీసీసీబీని లాభాల్లో తీసుకువచ్చేలా బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కృషి చేయాలన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 11వ జిల్లా మహాసభలు. మహిళల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఐద్వా మాజీ అధ్యక్షురాలు వాసిశెట్టి కుమారి. కాకినాడ పల్లంరాజు నగర్ పవన్ గార్డెన్స్ లో ఓ ఇంటిపై నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి. 18 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ప్రీతం సిఐ కేవీఎస్ సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎంతో మంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం నష్టాల బాటలో ఉందని, దానిని లాభాల్లో తీసుకువచ్చేలా బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల డీసీసీబీ బ్యాంకును మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, డీసీసీబీ బ్యాంక్ చాలా నష్టాల్లో ఉందని, దానిని లాభాల్లో తీసుకువచ్చేందుకు పాలకవర్గం కృషి చేయాలని అన్నారు. సహకార రంగంలో ఎంతో అనుభవం ఉన్న బాబుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టామని పేర్కొన్నారు. అనంతరం డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ, రైతులకు పూర్తి స్థాయి సహకారం అందించి లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తానని తెలిపారు. బ్యాంక్ అభివృద్ధికి ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సహాయ సహకారాలు తీసుకుంటూ బ్యాంకును లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జనసేన నాయకులు వేగుళ్ల లీలాకృష్ణ, తుమ్మలపల్లి రమేష్, వరపుల తమ్మయ్య బాబు, సంగిశెట్టి అశోక్, తలాటం సత్య, మర్రెడ్డి శ్రీనివాస్, చల్లా లక్ష్మి, బ్యాంక్ డీజీఎం ఎం శ్రీధర్ చౌదరి, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనే విషయం బాబు గారు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మనందరం ఇక్కడ ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, అన్నిటికన్నా ముఖ్యంగా మన వీర మహిళలు, జన సైనికులుగా మీరందరూ కూడా చేసిన ప్రస్థానం గురించి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడి, ఒక 15 నిమిషాలు నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కొంచెం సమయం ఇచ్చి 12:30కి మాత్రం నేను బయలుదేరాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మీటింగ్ పెట్టారు 5ంటికి, నేను చేరాలి అక్కడికి. సో ఈలోపు కొన్ని ముఖ్యాంశాలు నేను మాట్లాడతాను మీతో, దయచేసి కొంచెం ఓపికగా వినండి. మీలో ఆ భావన ఉందో లేదో కానీ బాబు మీ తరఫున మాట్లాడి మీరు ఏదో గందరగోళం సృష్టిస్తారని అనుకుంటున్నాడు. అటువంటిది ఏం ఉండదు. రాజకీయాల్లో ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు వినాలి, విని తీరాల్సిందే. దానికోసమే మనకి ఈ పదవులు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే సరే మనం ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు చూస్తారు. అర్హత అంటే చదువుల్లోనో లేకపోతే రాజకీయ అనుభవమే కాదు. మొట్టమొదటిగా ఆయన కోరేది ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి. మన సామాన్యులు, మన జన సైనికులు, మన వీర మహిళలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కనీసం వాళ్ళకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చి ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకోకపోతే మన ప్రస్థానంలో వాళ్ళు భాగస్వాములు అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయం అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి నేను ముందుగా మన ప్రయాణంలో భాగంగా మన విశాఖపట్నంలో మీరు చూశారు. అందులో నిన్న మొన్న కూడా నన్ను కలిసిన వాళ్ళు కొంతమంది మరి మాకు పిలుపు రాలేదని అన్నారు. కానీ దాని వెనక ప్రస్తావించాలి జరిగిన విషయం అనేటువంటి నామినేట్ పదవులు వచ్చే ఇంకా రాబోతా ఉన్నటువంటిది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే మన అధ్యక్షుల వారు కానీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం మాట తప్పకుండా వారి వెంట ప్రయాణం చేస్తే రాబోయే రోజులన్నీ కూడా మనకి శుభదినాలనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీలో అందరూ కూడా చాలా మంది
రకరకాలుగా చెప్పాలనుకున్నారు. చాలా మంది ఆవేదన ఉంది. చాలా మంది 10 సంవత్సరాల వాటి నుంచి సుదీర్ఘ ఆవేదన చెప్పాలన్నటువంటి ఆలోచన మీలో ఉంది. కాకపోతే దయించి ఏ ఒక్కరూ లెగిసి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసి మన బాధ చెప్పిన ఆలోచన చెప్పిన గట్టిగా మాట్లాడిన మొత్తం మీటింగ్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి మాటలే మనం వినవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పెద్ద హృదయం పెద్ద మనసు చేసుకుని వారి మాటలు వింటే మళ్ళీ మనం తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా మనందరం నియోజకవర్గాల వారిగా వారి మీటింగ్ పెడతారని కూడా తెలియజేయడం జరిగింది. చెప్పాం జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత ఏమంటే అందరూ ఒకసారి కలవాలనుకుంటారంటే ఇలా కలిస్తే కన్ఫ్యూజ్ గా ఉంటుంది. జిల్లా వారీగా నేను కాకినాడ వచ్చి ఏ నియోజకవర్గం పర్యటించి అక్కడే మీటింగ్ పెడదాం అనేటువంటి మరి వారు చెప్తా ఉన్నారు మంత్రి గారు. దయవుంచి ఏ ఒక్కరూ మాట్లాడకుండా మనం ఏ కష్టం పడతామో ఏం జరుగుతుందో అన్ని